ఎక్కడ అది టైగర్ తిరుగుతుంది? దివాన్ చదువు అన్నారు కానీ అది మరీ ఎస్విపిసి దగ్గర ఉందని. దివాన్ చదువు లాలా చదువు రోడ్ లో ఉన్నది. బాబాయ్ వీళ్ళు కాలేజ్ దగ్గర టైగర్ తిరుగుతుందంట తెలుసా? బాబాయ్ పెట్టి లేదు, పొద్దున్న ఎవరో వీడియో పెట్టారు, ఇంకా తిరుగుతుంది టైగర్. మా మమ్మీ బండి ఇవ్వట్లేదు ఇప్పుడు ఆదిత్య గడి కాలేజ్కి వెళ్ళడానికి. బాబాయ్ దింపు దింపు అంటున్నట్టే గుర్తు, అది ఎక్కడో నాకు ఐడియా ఉంది. కాదు, ఏ చింటూ జరుగు. నేనంటే ఒక రండి తాతయ్య గారు, మా తాతగారు పట్టుకుంటారంట, పట్టుకోవడానికి వెళ్తారంట. అమ్మో అమ్మో వాళ్ళమ్మో వాళ్ళక్కో. One death to society later. గాయ్స్, టైగర్ ఉండే ఏరియా ఇదే గాయ్స్. అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వస్తున్నాం. మరి ఇక్కడ ఉందో ఎక్కడుందో అయితే. నిన్న నైట్ అయితే ఎస్విపిసిలో కనిపించింది టైగర్. ఇక్కడ ఇప్పుడే దాటాం ఇందాక వెనకాల. ఇప్పుడైతే మేము ఈ జంక్షన్ ఉంది చూడండి, దట్ వై జంక్షన్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే దివాన్ చదువుకి వెళ్ళే ఫస్ట్ జంక్షన్. యా, సో ఇదిగోండి ఈ జంక్షన్ దగ్గర ఉన్నాం. సో బీ కేర్ఫుల్ గైస్. లైక్ దివాన్ చదువు జిఎస్ఎల్ వెళ్ళే రూట్లో టైగర్ అయితే తిరుగుతుంది. అండ్ నిన్న లైక్ సమ్ ఏదో డిస్టెంట్ ప్లేస్ నుంచి డిస్టెంట్ ప్లేస్ లో ఉంటుందని విన్నాను, మండపేట ఎక్కడో. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. యా ఎగ్జాక్ట్లీ, వీడియోస్ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ ఏది ఫేకో ఏది రియలో కూడా తెలియదు ఇలాంటి టైంలో. కానీ మా ఇంట్లో అయితే పాపం వాడికి బైక్ ఇవ్వట్లేదు ప్రస్తుతం. యా ఇట్స్ ఓకే, దట్స్ కాలేజ్ వెళ్ళడానికి బండి ఇవ్వకుండా మళ్ళీ పొద్దున్నే నన్ను లేపేసి యూ హ్యావ్ టు గో అండ్ డ్రాప్ హిమ్ ఆఫ్ ఎట్ హిస్ కాలేజ్ అన్నారు. ఇప్పుడు పికప్ ని డ్రాప్ బొక్క. పోయినా నేను చక్కగా ఏసీలో తిరుగుతున్నట్టు ఉంటుంది నాకు ఇవాళంతా. సో ఏదన్నా సరే గైస్, రియల్ ఆర్ ఫేక్ అంటే మెసేజ్ ఈజ్ రియల్, వీడియో రియల్ ఆర్ ఫేక్, బట్ స్టిల్ బీ సేఫ్. ఓకే, హెల్మెట్లు పెట్టుకోండి రా గుల్లూస్, హెల్మెట్లు పెట్టుకోండి. ఓకే, యా. ఇక చాలా మంది మాకు కనిపిస్తున్నారు లైక్ హెల్మెట్ లేకుండా తిరిగే వాళ్ళు. లోకల్ వాళ్ళు అయితే ఓకే, కానీ హైవేలో తిరిగే వాళ్ళు హెల్మెట్ లేకుండా వెళ్తే ఎస్పెషల్లీ జిఎస్ఎల్ స్టూడెంట్స్ ప్లీజ్ వేర్ హెల్మెట్స్. రీసెంట్ గా చాలా వింటున్నాను నేను, ఇట్లాగా హెల్మెట్ లేకుండా వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి ఇది అవ్వడం. రీసెంట్లీ కొంతమంది ఇది కూడా అయ్యారు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మా జిఎస్ఎల్ కాలేజ్ లో స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అయితే ఉంది. ఏంటంటే హెల్మెట్ లేకుండా కాలేజ్ లోపల పార్కింగ్ ఇస్ నాట్ అలౌడ్. దట్స్ ఎ వెరీ స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఇన్ కాలేజ్. బట్ యా, కొంతమంది మరీ దగ్గరే కదా అని వేసుకోకుండా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. హైవే మీద రిస్క్ చేయకండి ఫ్రెండ్స్, ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి. ఇప్పుడు సిటీ లోపల అంటే స్మాల్ స్పీడ్స్ అయితే పర్వాలేదు. నేను కూడా మొన్న ఒక రోజు అత్యవసరంగా హైవే మీదకి హెల్మెట్ లేకుండా రావాల్సి వచ్చింది. బట్ ఐ వాజ్ స్కేర్ టు డెత్ టు స్పీడ్ ఆన్ హైవేస్. సో ప్లీజ్ పుట్ ఆన్ హెల్మెట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. ఎందుకంటే చాలా ఈజీగా బ్లేమ్ గేమ్ చేసేస్తారు. ఓకే, మీ సేఫ్టీ కోసానికి అయినా సరే పెట్టుకోండి, దయచేసి పెట్టుకోండి. బ్లేమ్ గేమ్ కాదు, మీ సేఫ్టీ కోసానికి పెట్టుకోండి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్. యా, హలో. ఎవరన్నా హలో చెప్పి ఇదంతా చెప్తాను, మనమా ఇదంతా చెప్పి హలో చెప్పి. అంటే కన్సర్న్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ మీద. ఉన్నది 160 మంది అయినా సరే కన్సర్న్ ఎక్కువ. పెంచండి గైస్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ వాచ్ ఇట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఏదో అలా ఇప్పుడు కొంచెం వ్యూస్ అండ్ సబ్స్క్రిప్షన్ పెరిగితే కొంచెం ఒక మోటివేషన్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది చెయ్యాలి అని చెప్పి. అదేలే బూత్ కాదు ఫ్రెండ్స్, మోటివేషన్ వస్తుంది చేయడానికి. మోటివ్తో మోటివేషన్ వస్తుంది. సో జాగ్రత్తగా మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం స్లోగా పండుగ చేసుకుందాం. ఎనీవేస్, దిస్ ఈస్ ద వ్యూ గైస్. ఇది చూసారా హెల్మెట్ లేకుండా ఎలా వస్తున్నాడు? క్యాప్ తీసేసి ఫోను
పైగా సిగ్నల్ అన్న వేస్తే బాగున్నావు. సిగ్నల్ నేను యూజువల్లీ ఇలా వెళ్ళినప్పుడు సిగ్నల్స్ వేస్తాను. జనరల్లీ లేడీస్ మీద పడి ఏడుస్తాం కానీ చక్కగా పెట్టుకుంది ఆవిడ హెల్మెట్. ఐ అప్రిషియేట్ హర్. ఉన్న వాళ్ళందరిలో కల్లా హెల్మెట్ పెట్టుకున్న ఏకైక వ్యక్తి. యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్ లో ఒక ఇదైతే ఉంది ఏంటంటే రోడ్డు మీద ఇదొక స్టీరియో టైప్ అయితే వెళ్తుంది. లేడీ డ్రైవ్ చేస్తే ఏం జరిగినా లేడీ తప్పు అన్నట్టుగా. ఇవి మా ఫ్రెండ్స్ కూడా ఈ కంప్లైంట్ ఉంది ఏంటంటే మొన్న మా ఫ్రెండ్ కార్లో వెళ్ళాం. ఓకే, తను బాగానే నడిపింది, వాడెవడో సరిగ్గా రాలేదు అండ్ హీఈస్ గివింగ్ ద జడ్జ్మెంటల్ లుక్స్. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. దట్స్ అ వెరీ ఇరిటేటింగ్ థింగ్. వాళ్ళు బాగానే నడిపితే ఇప్పుడు మొత్తం ఉన్న వాళ్ళందరిలో హైవే మీద లేడీ వెళ్తుంది ఒక్క ఆవిడ ఒక్కతే హెల్మెట్ పెట్టుకుంది, ఆవిడ ఒక్కతే కరెక్ట్ గా ఒక లేన్ లో వెళ్తుంది ఎవరిని ఏమీ చేయకుండా. మిగతా వాళ్ళందరూ ఫోన్లు చూసుకుంటూ ఆ ఫోన్ స్టాండ్ బైక్ మీద పెట్టుకుని దాన్ని స్క్రోల్ చేస్తూ మరీ వెళ్తున్నారు. ఇంకొకటి అయితే క్యాప్ పెట్టుకొని వెళ్ళాడు, కౌలు పెట్టుకొని, హెల్మెట్ లేకుండా. వాట్స్ ద యూజ్ మ్యాన్? హెల్మెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదేంటిది కొత్తిమీర కట్టలో ఉంది? ఇది కొత్తిమీర కాదురా, ఇది ఏదో మొక్కలే. ఏదో మొక్కలో మోటివేషన్. మోలో మోటివేషన్ అంటే గాయస్ మొక్కలో మోటివేషన్ అని. బూతులు మాట్లాడకండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఆటో మీద ఒక మోటివేషనల్ కోట్ చూసాం ఫ్రెండ్స్. అది కాదు, ఆటో మీద చూసి ఏంటి, లవ్ ఒక్కసారే వస్తుంది, ఆ ఒక్కసారి పోయిందంటే జీవితం పోయినట్టే. ఎన్న బేబత్సంత అది ఇందాక లాల చోట్ల చూసాను. మోటివేషనల్, సచ్ అ మోటివేషనల్ కొటేషన్ గాయ్స్. లవ్ ఒక్కసారి వస్తుంది. అలా అయితే నేను చెప్తా, ఫస్ట్ ముడిసిపోతావు, తర్వాత జెడ్ మేడపాడు. ఫైనలీ జిఎస్ఎల్ వచ్చేసాం గాయ్స్. మీకు జిఎస్ఎల్ చూపిస్తా. చూపించచ్చా? చూపించచ్చా అంటే ఒప్పుకోవట్లేదు కదా. ఎక్కడికైనా గోప్రో వేసుకుని వెళ్తే నాట్ అలౌడ్ అంటున్నారు. నేను అనుకున్నా ఇన్నాళ్ళు పెద్ద కెమెరా నాట్ అలౌడ్ అనుకున్నా, చిన్న కెమెరా కూడా నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. యో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ మాస్. వెల్కమ్ డెలిగేట్స్. ఓహో ఇది అది. మీనాక్షి పొన్నుదొరే. ఇందాకే పొగిడాం ఫ్రెండ్స్, ఒక సిగ్నల్ లేదు ఏమీ లేదు, సపక్కన వస్తుంది అక్కియం, పెద్ద అక్కియం. ఇటు సైడ్ నుంచి నాట్ అలౌడ్ కదా. రేపు పాపిస్ట్ మోనే అది అలౌడ్ అనుకుంటారా? నీ కాలేజ్ గురించి నీకే తెలీదు. బట్ నేను హాస్పిటల్లో దిగాలి. నువ్వు హాస్పిటల్ కాలేజ్ కదా. అవును, నీకు చెప్పి మంచి పని లేదంటే నీ కాలేజ్ దగ్గర దింపుంటే ఉంటాను. ఇక్కడ టెస్ట్ మైసా. ఓకే బాయ్ అడిక్యాం. బాయ్. బల్లులు, చీమలు, దుంపలు వద్దురా మనకి. బల్లి ఫ్రై బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వెళ్ళి నేను కెమెరా ఆన్ చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా డ్రైవింగ్లో వీడు లేడు కాబట్టి కెమెరా ఆన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నా దగ్గర దీన్ని అటాచ్ చేయడానికి ట్రైపాడ్ లేదు. సో సేయో వీడి జిఎస్ఎల్ కాలేజ్ మేడ వెనకాల ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. ఓకే బాయ్.